హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ దాత్రి. ఈరోజు చేపల పులుసు ఈజీ వేలో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చేపల పులుసుకు కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, చింతపండు, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, గరం మసాలా, జీలకర్ర మెంతుల పిండి. ముందుగా చేప ముక్కలను బాగా క్లీన్గా నీట్గా శుభ్రం చేసుకొని అందులో ఉప్పు, నిమ్మకాయ రసం కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయాలి. అది వేగాక టమాటా రసం వేసుకోవాలి. మీకు ఇష్టమైతే టమాటా, లేకపోతే లేదు. ఆ తర్వాత పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇలా బాగా పసుపు పట్టినప్పుడు కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా, జీలకర్ర మెంతి పొడి కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 5-10 నిమిషాల తర్వాత నూనె అనేది మనకి పైకి తేలుతుంది. అప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు పులుపు ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి కూర. తర్వాత మనం గ్రేవీ కోసం కొన్ని వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. అలా వాటర్ యాడ్ చేసినాక చేప ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. అయితే మనకు ఉప్పు సరిపోలేదనుకో తర్వాత కూడా కొద్దిగా వేసుకోవచ్చు. ఇలా చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత బాగా ఉడికియాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఎందుకంటే చేప ముక్కలకి కారం, మసాలాలు బాగా పట్టాలి. అప్పుడే కూర అనేది టేస్టీగా వస్తుంది. ఇలా ఉడికాక లాస్ట్కి ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇదేనండి ఈజీ వేలో చేపల పులుసు. మీలో ఎవరికైతే చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అవి సైబర్ నేరగాళ్లు మీ సేవింగ్స్ ఖాళీ చేసే పన్నాగాలు కావచ్చు. ఇలాంటి సంఘటనలు వెంటనే